కాదండి, దేవుడి ప్రణాళిక కదండి, దేవుడి మనసు అదండి, దేవుడి సిద్ధమై ఉన్నదండి అది. మానవుడికి మరణం లేదు, మరణం లేకుండా చేద్దామని చేశాడు దేవుడు. ఎవరిలో ఒకలాంటి వాడట దేవుళ్ళు, మనలో ఒకలాంటి వాడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు దేవుడు, మౌనంతుడు దేవుడు, మానవుడు ఒకడు, కుటుంబం దేవశాస్త్రం ఆయన ఒకడు. నా కుమారుడే నాలాగే ఉన్నాడు, నేను ఆయన నేనయ్యి ఉన్నానని మానవులు ఒకడంటే వాడు ఆదాము అని చక్కగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత మాట అండి, మాట నేను చాలా ఈ చదివినప్పుడు చాలా ఎంత ఇలాంటి జీవితాన్ని ఇలా చేశాడా అనేసి నేను బాధపడ్డానండి. మరణం లేదట, ఏ తింటాడు అనుకున్నాడట, జీవ ఫలములు తింటాడు అనుకున్నాడు. ఏ ఫలములు తినేశాడు? దేవుడు అది పెట్టాడండి, ఇది పెట్టాడండి, తినొద్దన్నాడు, అది ఇవన్నీ తినమన్నాడు. కానీ తినొద్దు ఏదన్నాడు, అది తినేసాడు. తినమని వార్త లేదు, అది తింటాను అనుకున్నాడు. దేవుడే అనుకున్నాడు తప్ప ఏ తింటాను ఆ మాట చదివినప్పుడు జీవ ఫలములు నిరంతరము జీవించినాము అని దేవుడు యెహోవా అతని నేల నుండి తీయబడిన దాన్ని చేతిపరచడానికి ఏదైనా తోటలో నుండి అతను పరిపేశాడు. చేతిపరచడానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక గొప్ప విషయం చెప్పనా, ఏదైనా తోట అనేది ఒక తోటలోనే ఆదామును అవును దేవుడు చేసిన తర్వాత అక్కడ అదే తోటలో అన్ని ఫలాలు, అన్ని పుష్కలమైన వృక్షాలు, అన్ని పువ్వులు అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయంట. ఎప్పుడో దేవుడు చేసినాం, ఈ ఎప్పుడు చెల్లాచెదరు అయిపోతాయి. ఇప్పుడు ఎత్తుకొట్టాలి మన మౌలికలన్నీ ఎప్పుడు చెల్లాచెదరు అయిపోయినా తెలుసా? నోవా కాలంలో మొత్తం తుడిచివేయబడిన తర్వాత చెల్లాచెదరు అయిపోయింది. అప్పుడు మాత్రం ఒక దగ్గరే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన ఆదాము అవగారు అదే ప్లేస్లోనే అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. అన్ని పుష్కలంగా ఉంచాడు. ఈ జీవ ఫలాలు తింటారని చూశాడండి దేవుడు. మరణం లేని జీవితాన్ని మనకు ప్రసాదిద్దామని దేవుడు చూశాడు. మన మరణాన్ని కోరుకున్నాడు, కోరి తెలుసుకున్నది. నారీని తీసిన దేవుడితో మాట్లాడుతున్నాడు. దేశం సృష్టికర్త దేవుడితో మాట్లాడడం మానేసి బుస్గడ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడి వాడి కాడవాడి లోకానికి